తేజ ఆయుర్వేద విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యలమంచిలిలో ఆయుర్వేద ఫార్మసీని గత 35 సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఎన్నో మంచి మందుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను. ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. మెలస్మా అంటే ముఖం మీద మంగు మచ్చలు రావటం. వీళ్ళు ఎక్స్టర్నల్ అప్లికేషను పసుపు రాయడము, మరి రకరకాల రెమెడీస్ చేయడము చేస్తూ ఉంటారు. కానీ మెలనిన్ ప్రొడక్షన్ తక్కువ ఉండడం వల్ల ఈ మెలస్మా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మరి టాపికల్గా అంటే బయట రాసుకోవడానికి స్టెరాయిడ్స్ అవి వాడుతూ ఉంటారు. ఏది వాడినప్పటికీ కూడా మేము అబ్జర్వ్ చేసినటువంటి పేషెంట్స్లో థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం కానీ, మరి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కానీ, మరి కొన్ని కారణాల వల్ల ఈ మెలస్మా అనేది అంటే ముఖం మీద మొంగు మచ్చలు అనేటువంటివి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ మధ్య చాలా మంది పేషెంట్స్లో మనము ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. పర్టికులర్గా చండ్ర చెక్క, కదిర అంటాము, కదిర ఒకటి, నెక్స్ట్ మంజిస్టా ఒకటి, ఇవి రెండు కనుక తీసుకుంటూ పైన పాల సుగంధి పేస్ట్ అప్లై చేసిన కేసుల్లో ఏ కేసు కూడా మళ్ళీ తిరిగి ఆ మచ్చలు ఏర్పడడం అనేది జరగలేదు. పాల సుగంధి నూరి దాన్ని ఒక పేస్ట్లా చేసుకొని అప్లై చేయాలి ఎక్స్టర్నల్గా. ఇంటర్నల్గా కదిర, మంజిస్టా రెండు కూడా ఏ పూటకు ఆ పూట డికాషన్లా తీసుకుని ఒక 10 ml తీసుకుంటే చక్కటి రిజల్ట్స్ రావడం అనేది చాలా కేసుల్లో అబ్జర్వ్ చేసాం. ఏ కేసు కూడా ఈ మంగు మచ్చలతోటి ఫెయిల్ అయినవి లేవు. పర్టికులర్గా ఏంటంటే ఆడవాళ్ళల్లో వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు, ఏంటిది మెడిసిన్స్ వాడాము, పైకి రాసుకున్నాము, మరి ఎందుకు తగ్గలేదు అనేటువంటిది వాళ్ళు చాలా మదన పడుతూ ఉంటారు. ఈ మెలస్మా, ఈ మంగు మచ్చలకి ఆయుర్వేదంలో అయితే చక్కటి ట్రీట్మెంట్ ఉంది. దాని గురించి మీ అందరికీ చెప్పాలని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ధన్యవాదములు. ప్లేట్లెట్ కౌంట్ అనేది ఈ మధ్య మనం చూసినటువంటి కొన్ని కేసుల్లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయి వచ్చినటువంటి పేషెంట్స్ ఉన్నారు. అంటే ఒక 14 నెలల నుంచి ఎప్పుడు చెక్ చేసినా కూడా ప్లేట్లెట్ కౌంట్ 60,000 ఉండడమే జరుగుతుంది. వాళ్ళు వేరే హాస్పిటల్ వేరే ట్రీట్మెంట్ చేసినప్పుడు స్టెరాయిడ్స్ ఇవ్వడము, స్టెరాయిడ్స్ ఇచ్చినంత కాలము కూడా 60,000 ప్లేట్లెట్ కౌంట్ మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. అలాంటి పేషెంట్లు మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వితిన్ షార్ట్ స్పాన్ అంటే వితిన్ 15 డేస్లో 60,000 నుంచి 1,02,000కి, మరి అదేవిధంగా ఫర్దర్ 15 డేస్ మనము ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 1,67,000కి చేరడం జరిగింది. అసలు ఈ ప్లేట్లెట్ కౌంట్ ఎందుకు తగ్గిపోతుంది, ఎందుకు పెరుగుతోంది, ఏంటి అని చెప్పేసి ఆలోచించిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే పేషెంట్ కోవిడ్ వ్యాక్సిన్లు 2 కానీ 3 కానీ తీసుకోవడము జరిగింది. స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఒబిసిటీ రావడం జరిగింది. ఇప్పుడు ఆ పేషెంట్ స్టెరాయిడ్స్ ఏమీ తీసుకోవట్లేదు, ప్లేట్లెట్ కౌంట్ నార్మల్ మెయింటైన్ అవుతుంది. సో ప్లేట్లెట్ కౌంట్ ఒక డెంగ్యూ ఫీవర్లోనే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు కూడా ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది. కానీ 1 or 2 monthsలో నార్మల్ అవుతుంది. అయితే ఒకవేళ ప్లేట్లెట్ కౌంట్ కనుక నెలల తరబడి తగ్గిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి ఒక రెమెడీ, ఒక ట్రీట్మెంట్ ఉంది. దాన్ని అందరూ ఫాలో అవుతారని ఆశిస్తున్నాం. అసలు ఈ ప్లేట్లెట్ కౌంట్ తగ్గినప్పుడు బొబ్బాసాకుల జ్యూస్ అని ఇంకోటని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అట్లా కాదు, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫిజిషియన్ని మీరు కన్సల్ట్ చేయాలి. బాడీలో వైరల్ లోడ్ అనేది ఎంత ఉందో చూసుకుని ఆ వైరల్ లోడ్ని తగ్గించుకోవాలి. అంటే వైరస్ని ఇరాడికేట్ చేయాలి. చేసినప్పుడే ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. దాంతోపాటు ఏం చేస్తూ ఉంటామంటే పీరియాడికల్గా ఒక కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంటుంది, మిగతా ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, వైటల్ ఆర్గన్స్ ఫంక్షన్స్ ఏవి ఉన్నాయి, ఈ వైరస్ వల్ల ఏమైనా ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయా, ఈ కండిషన్స్ కూడా చెక్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్లేట్లెట్ కౌంట్ పెరగడానికి డెంగ్యూ ఫీవర్లో కానీ మరి ఏ కారణాల వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయినప్పుడు కూడా ఆయుర్వేదంలో మంచి మూలిక వైద్యాలు ఉన్నాయి. ఎంతోమంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అలాంటి విషయాల్లో ఏమైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని రెమెడీస్ చెప్తాను. మీరు డైరెక్ట్గా రాలేని వాళ్ళు ఫోన్లో కన్సల్ట్ చేసినప్పటికి కూడా ఆ విషయాల్ని మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి వీడియోలని 10 మందికి తీసుకెళ్తారని చెప్పేసి, 10 మందికి షేర్ చేస్తారని చెప్పేసి, లాంగ్ టర్మ్ ఎక్కువ కాలం ఎవరికైతే ప్లేట్లెట్లు తగ్గిపోయి ఉంటాయో అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో నార్మల్గా ప్లేట్లెట్ కౌంట్ తగ్గకూడదు అనేటప్పటికీ వీళ్ళు చేయవలసినటువంటి ఏంటంటే ఒక ఆయిలీ ఫుడ్ అనేది మ్యాక్సిమం తగ్గించాలి, సాల్ట్ అనేది కూడా మ్యాక్సిమం తగ్గించాలి, ఒక లీఫ్ వెజిటబుల్స్, అదేవిధంగా ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవాలి. ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతున్న పేషెంట్స్లో రెస్ట్ కూడా చాలా అవసరము. మరి వాటర్ తీసుకునేటువంటి విధానం కూడా చూసుకొని ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉండాలి.
ఆయుర్వేదంలో ఏం చెప్తుందంటే ఒక తిప్పతీగ, తులసి, మిరియాలు, దుంపరాష్ట్రము, కళింగ రాష్ట్రము ఇలాంటి కొన్ని మూలికలతోటి చక్కటి రెమెడీస్ ఉన్నాయి. అంటే వైరల్ లోడ్ని తగ్గించడము, వైరస్ని ఎరాడికేట్ చేయడము చేస్తుంది. అదేవిధంగా ఈ గూడూచి కానీ తులసి కానీ ఖచ్చితంగా ప్లేట్లెట్ కౌంట్ని నార్మల్ స్టేజ్కి తీసుకెళ్తుంది.